రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బాధితులు జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపించేందుకు సిద్ధమయ్యారా? జగన్మోహన్ రెడ్డి బాధితులు తీసుకున్నటువంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డికి మరో కొత్త తలనొప్పి తప్పదా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. లత గారు, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బాధితులు జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపించేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే అమలాపురం నుంచి కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ పోటీ చేయబోతున్నారని, అలాగే దస్తగిరి పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారని, వైఎస్ సునీత గారు కూడా కడప జిల్లా నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారబోతున్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి వీటిని ఎలా చూడొచ్చు మనం? అంతే కదండి, వాళ్ళకి రాజకీయ అవకాశం అనేది వాళ్ళకి తీసుకుంటే గానీ అలాంటి వ్యక్తి దగ్గర వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడటానికి ఆస్కారం ఉంటుంది. రాజకీయంలో వాళ్ళు లేకపోతే వేరే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో లేకుంటే ఈరోజు వాళ్ళ మీద ఏదైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తే ఈజీగా చేస్తాడు. నార్మల్ పీపుల్ పబ్లిక్లో ఒక ఇమేజ్ లేకుండా ఉంటే వాళ్ళని ఏమైనా చేసే ఆస్కారాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు పబ్లిక్ లో ఇమేజ్ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. సునీత గారు అంటే ఇంకా వివేకానంద గారి వారసత్వం ఉంది కాబట్టి వాళ్ళ సునీత గారి మదర్ అయినా అవ్వచ్చు, సునీత గారైనా అవ్వచ్చు, పోటీ చేస్తామనేది అయితే చెప్తున్నారు. పార్లమెంట్కి, కడప పార్లమెంట్కి పోటీ చేస్తున్నామని చెప్తున్నారు. భారతి గారు కూడా నువ్వు తెలుగుదేశంలో జాయిన్ అవ్వద్దని చెప్పి ఫోన్ చేసినట్టు, మెసేజ్ పంపించినట్టు, ఇవన్నీ కూడా మీరు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి అయినా వెళ్ళండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీలో మీరు జాయిన్ అవ్వద్దు అంటూ భారతి గారు తన మిత్రులతో వైఎస్ సునీతకి రాయబారం పంపించారు అనేది మనం వార్తలు వస్తూనే ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. అది చెప్తూనే ఉన్నారు, అది పంపించడం జరిగింది. సో అయినా కూడా తనకి ఏంటంటే న్యాయం జరగాలి. ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ వచ్చే ప్రసక్తి లేదు, అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రసక్తి లేదు. తెలుగుదేశంలో అయితే తనకి న్యాయం జరుగుతుందని, చంద్రబాబు నాయుడు గారు నిష్పక్షపాతంగా ఆయన న్యాయం చేస్తారని ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే తెలుగుదేశంలో అయితే చేరితే బాగుంటుందనే ఆలోచన ఉంది. దానికి వీళ్ళు ఎందుకంటే రేపు తెలుగుదేశంలో చేరితే తను వెళ్ళి రేపు ఎక్కడ సీరియస్ యాక్షన్ అవుతుందో అని ఇప్పటి నుంచే భయపడటం. కాంగ్రెస్ అంటే ఎట్లాగో గెలవదు కాబట్టి ఆ పార్టీలో చేరినా మనకు భయం లేదని అనుకున్నారు. కానీ ఇది మారిపోతున్నారు, తెలుగుదేశంకి వెళ్తారేమో అనే భయం స్టార్ట్ అయింది వాళ్ళకి. సో రేపు గెలిచిన తర్వాత మన మీద చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ ఉంటాయి, నిర్ణయాలు గట్టిగా ఉంటాయి, రేపు మనం కోర్టులకి జైళ్ళకి వెళ్లాల్సిన అవసరం ఉంటుందనే భయం వాళ్ళలో స్టార్ట్ అయిపోయింది. సో దాని మూలాన సునీత గారి విషయం అనేది కన్ఫామ్ గా ఏ పార్టీ తెలుగుదేశం అనేది అనుకుంటున్నారు. అది వీళ్ళు అనటం కన్నా కూడా వాళ్ళు భయపడటం చూస్తే తెలుగుదేశం అనేదే అనిపిస్తుంది. ఎందుకంటే భారతి గారు భయపడుతున్నారని అంటే తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారేమో అని ఆవిడ చెప్పటం కూడా అలాగే చెప్తున్నారు. కాబట్టి ఇంకా దస్తగిరి గారండి, దస్తగిరి ఆయనకి రాజకీయం అండలేకపోతే ఆయన్ని చంపేసేస్తారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు లాంటి వాళ్ళని చంపగలిగిన వాళ్ళు, దస్తగిరి ఒక లెక్క. ఇప్పుడు ఓన్లీ కేసు నడుస్తుందని కొంచెం ఇదవుతున్నారు, ఎలక్షన్ బిఫోర్ అనేది రేపు ఎలక్షన్ లో ఇదవుతుందని. అదే రాజకీయ అండగాని తనకు పబ్లిక్ లో ఒక ఇమేజ్ తెచ్చుకోకపోతే చంపుతారనే భయం దస్తగిరికి ఉంది, కోడికత్తి సీనుకు కూడా ఉంది. అంటే దస్తగిరి విషయం చెప్తున్నారు కాబట్టి, మొన్న వాళ్ళ ఫాదర్ మీద గుర్తు తెలియని దుండగులు కొంతమంది దాడి చేశారు. ఆ నేపథ్యంలో కూడా నాకు అసలు ప్రాణహాని ఉంది వైసీపీ నాయకుల నుంచి, నన్ను ఆదుకోండి అంటూ కూడా ఆయన ప్రెస్ ముందుకు వచ్చి ఎన్నోసార్లు చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొనే ఆయన రాజకీయంగా రాణించాలనే ఉద్దేశంతోనే, లేదా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలని భావించే ఆయన రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన కూడా రీసెంట్గా ఏదో ఒక పార్టీలో చేరారు. అవును, పార్టీలో చేరారు, చేరి పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. సో తను పోటీ చేస్తానంటున్నాడు. సో ఎంతవరకైనా నా ప్రాణం పోయినా కూడా నేను ఆగను, నేను పోటీ చేస్తాను, నేను ఏదైతే జరిగిందో అవన్నీ నిజాలు బయట పెడతాను, నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చానని చెప్తున్నాడు. సో అవినాష్ రెడ్డికి అగేనిస్ట్ గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది, అది కన్ఫర్మ్ అయింది. కాకపోతే వాళ్ళకు రాజకీయంగా వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళని భయపెట్టడము, లేకుంటే భయపడి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టేటట్లు చేయటం, వాళ్ళని ఒకవేళ చంపేస్తానంటే రాజకీయాలకు రాకుండా ఉంటారేమో అని చూడటం,
ఇలాంటి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే కుటుంబం మీద, ఇప్పుడు వాళ్ళ మీద కన్నా కూడా వాళ్ళ కుటుంబం మీదకి వెళ్తే ఇంకా ఎక్కువ భయపడతారు కదా. సో అలాంటి బ్లాక్మెయిల్ చేయటం, ఇవన్నీ చేసి వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఇంకా ముందుగానే ఉన్నారు, వాళ్ళు ఎదుర్కోవటానికి సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళకి తెలుసు రేపు పొద్దున తెలుగుదేశం వస్తుంది అనేది వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పార్టీ, వేరే పార్టీలో సీట్ ఎక్కడో తెచ్చుకుంటారు, కంటెస్ట్ చేస్తారు. కానీ తెలుగుదేశంలో వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందనే ఒక ధైర్యం ధీమాలో ఉన్నారు అందరూ కూడా. ఈ కోడికత్తి సీను గురించి మనం చూసాం, వాడుకున్నారు, అలా అవసరం తీరిపోయింది, సీఎం అయిపోయాడు. సో వీళ్ళు అవసరం లేదు, వీళ్ళు నోరు ఇప్పుతున్నారు, వీళ్ళు జైలుకి వెళ్తే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ నిజం చెప్తారో, సో వీళ్ళని కూడా అలాగే బెదిరించడం ఇవన్నీ చేశారు. సరే అతన్ని చంపితే ఇతని మీద వస్తుందేమో అని. ఎందుకంటే ఒకవేళ నిజంగా కోడికత్తి సీను వెళ్ళి ఆ రోజు ఏమన్నారు, తెలుగుదేశం చేయించింది అన్నారు. కోడికత్తి సీను ఏమన్నారు, తెలుగుదేశం మనిషి, తెలుగుదేశం వాళ్లే చేయించారు అని అన్నారు. సరే ఇప్పటికి ఎన్నేళ్ళు, 5 ఏళ్ళు అయింది. నువ్వేం చేసావు? ఇన్వెస్టిగేషన్ చేయలేవా? నీ మీద కోడికత్తితో పొడిచిన వాళ్ళనే నువ్వు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు రాపట్లేకపోయావంటే నువ్వే చేసావనేది నీకు తెలుస్తుంది కదా. అందుకని అతనికి భయపడి వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించటం, చంపుతానని చెప్పటం, వాళ్ళ కుటుంబం మీదకి ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు కూడా ప్రజా దీనిలోకి వెళ్తే మనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకుంటే, సో మనం వీళ్ళ దగ్గర నుంచి మనం సేఫ్ అవుతాం, వీళ్ళు చంపకుండా ఉంటారేమో, మనకంటూ ఇంకా పబ్లిక్ లైఫ్లోకి వెళ్తే కొంచెం ధైర్యం కోసం వాళ్ళు పోటీ చేస్తామనే ఒక దీనికి వచ్చారు. సో అట్లా అనుకుంటే మళ్ళీ షర్మిల గారు బాధితురాలే తను కూడా. సో తను కూడా అదే జరుగుతుంది, పార్టీలో వేరే పార్టీలో వెళ్ళి జాయిన్ అయ్యింది. నువ్వు చేసిన గ్రాఫిక్స్కి అంత డబ్బులు, ఒక్క మీటింగ్, సిద్ధం మీటింగ్కి 90 కోట్లు ఖర్చు పెడతావా అని అడుగుతుంది. ప్రతిదీ అమరావతి ఎట్లా, నువ్వు ఎక్కడ 3 రాజధానులు అంటున్నావు, అమరావతి పూర్తి చేయలేదు, ప్రతి విషయంలోనూ నిలదీస్తుంది. అక్కడ ఏమీ సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు. సో అక్కడ వాళ్ళు కూడా అగైనిస్ట్ అయ్యారు. ఇంకా బావా క్రిస్టియన్ కమ్యూనిటీని పెట్టి అడ్డం పెట్టుకొని అతన్ని కూడా బ్లేమ్ చేయటం చేశాడు. సో ఇవన్నీ అయింది అనుకుంటే సునీత గారి హస్బెండ్ కూడా నువ్వే చంపించావు మా బాబాయిని అన్న రేంజ్లో ఆయన్ని కూడా ఇరికించాలని ప్రయత్నించారు. సో అది కాలేదు. తర్వాత ఇట్లా పలు రకాలుగా ఎవరెవరినైతే ప్రయత్నిస్తా వచ్చారో వాళ్ళందరికీ వేరే ఆప్షన్ లేదు, ఏదో ఒకటి చేయాలి. చేయలేకపోతే వాళ్ళ ప్రాణాలు వాళ్ళకు ఉండవు. ఇప్పుడు గుర్రం మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు, గుర్రం దిగితే పడతారు, సో పడితే దెబ్బలు తగులుతాయి. మనం ఎట్లాగైనా గుర్రం మీదే సారీ చేయాలి, దాన్ని కళ్ళెం లేసే వరకు గుర్రం మీద పరిగెట్టడమే. అదే రేంజ్ లో వాళ్ళు ఉన్నారు. ఇంకా తప్పకుండా వాళ్ళు కంపల్సరీ రాజకీయంలో ఉండాల్సిందే, ఉండి వాళ్ళు ఫైట్ చేయాల్సిందే. అంతం చేయాలనుకుంటే వాళ్ళు రాజకీయంలో అండ కావాల్సిందే వాళ్ళకి. ఓకే, జగన్ బాధితులుగా చెప్పుకునేటువంటి ఇప్పుడు కోడికత్తి శ్రీను కానివ్వండి, దస్తగిరి కానివ్వండి, సునీత గారు కానివ్వండి, షర్మిల గారు కానివ్వండి, లేదా రాజశేఖర్ గారు కానివ్వండి, బ్రదర్ అనిల్ కుమార్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కనుక రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసి పోటీ చేయబోతే అది జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారబోతుందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా తలనొప్పిగానే మారుతుంది కదా. ఎందుకంటే మొత్తం వీళ్ళందరికీ అతని గురించి నిజాలు తెలిసిన వ్యక్తులు, వాళ్ళు ఎవరినైతే చంపించారా ఇవన్నీ చూస్తూ చేసిన వ్యక్తులు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఆ భయం అనేది ఉంటది. వైఎస్ఆర్సీపీకి డెఫినెట్ గా వీళ్ళందరినీ చూస్తే భయపడే కదా ఆ పార్టీలో చేరద్దు, ఈ పార్టీలో చేరద్దు అని చెప్పి వాళ్ళు కబుర్లు చేస్తున్నారు అని అంటే దాని మీనింగ్ అదే కదా, వాళ్ళు భయపడుతున్నారు.